అందరికీ నమస్కారం. మాది అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా టీవీరాపురం గ్రామము. నా పేరు గౌని మల్లికార్జున రెడ్డి. మేము 2021లో నెల్లూరులోని లక్ష్మీ వినీత నర్సరీ నుంచి మాల్టా జప్ప బత్తాయి నర్సరీ నుంచి మొక్కలు కొనడం జరిగింది. చాలా ఈల్డింగ్ కానీ గ్రోత్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు 2021 అంటే 3 సంవత్సరాలు అంటే 36 అంటే 38 నెలలు ప్రస్తుతం మొక్క మీరు చూస్తుండేది. ఈల్డింగ్ ప్రస్తుతం చూడొచ్చు, గుత్తులు కాస్తాయి. రంగపూరు ఇంకా అదర్ వెరైటీ కింద మాకు చాలా చక్కగా అనిపించింది. గ్రోత్ కానీ ఈల్డింగ్ కానీ కాయ షైనిష్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు దగ్గర 38 నెలల మొక్కకి దగ్గర 70 నుంచి 80 కాయల వరకు ఉన్నాయి. కాయ కానీ చాలా క్వాలిటీగా ఉంది. రోగాలు కానీ చాలా తక్కువ, చాలా బాగుందండి. ఎన్ని మొక్కలు తెచ్చినాము? దగ్గర మేము ఇప్పుడు 10 ఎకరాలు బిట్టండి. ఇది 1400 మొక్కలు తెచ్చాము. 1400 మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి. ఏం ప్రాబ్లం అంటే ఏమీ లేదు. మొక్కలు తెచ్చినప్పుడు ఏమైనా చనిపోయినాయా, లేకపోతే ఎట్లా పెట్టింటే అట్లే మొక్కలు ఎట్లా పెట్టింటే అట్లే వచ్చినాయండి. మొక్కలు ఏమి చనిపోవడం కానీ ఏమి జరగలేదు, చాలా బాగున్నాయి. కిరణకు సంబంధించినటువంటి ఎట్లా ఏం కదా ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారో అది కూడా చెప్పేసి. నాటిన తర్వాత 3G గుళికలు మొక్కలు చనిపోకుండా వేయడం జరిగింది. ఆఫ్టర్ దగ్గర ఒక సంవత్సరం తర్వాత పశువులు జరిగింది. ఎక్కువ పశువులు ఎక్కువ వాడుతుంటాము, ఆర్గానిక్ ఎక్కువ వాడుతుంటాము, కెమికల్ సెమీ ఆర్గానిక్ వాడుతుంటామండి. ఫర్టిలైజర్ పరంగా చూస్తే ఏరిస్ న్యూట్రియన్స్ ఎక్కువ వాడుతుంటాం మేము. రిచ్ ఫీల్డ్ అక్కడ నుంచి విజయశ్రీ న్యూట్రియన్స్ ఎక్కువగా వాడుతున్నాము. గ్రోత్ మాకు చాలా బాగా వచ్చింది, చాలా బాగున్నాయండి, హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు మేము ఫర్టిలైజర్ ఎక్కువ అంటే మాకు దగ్గర టౌన్ అంటే రాయదుర్గం టౌన్ లోనే ఎక్కువ వాడుతుంటామండి. వీక్లీ వన్స్ మాకి విజిట్ ఇస్తుంటాడు సార్. మాకి ఆయన పేరు రాజశేఖర్ అని, టౌన్ లోనే ఉంటాడు. అందరికీ రైతులు అందుబాటులో ఉంటాడు. హార్టికల్ ఆఫీసర్ మౌనిక గారు కానీ మనకి సలహాలు సూచనలు అందజేయడం జరిగిందండి. ఇప్పుడు మాకి అఫీషియల్ గా క్రాప్ అంటే దగ్గర జూన్ నుంచి జూలైలో స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. వాటర్ అంటే వర్షాకాలంలో వారానికి ఒకసారి వదలడం జరుగుతుందండి. సమ్మర్లో అయితే 4 రోజులకు ఒకసారి కంటిన్యూగా పెడుతున్నాం. మామూలుగా అయితే ఈ చిరి మొక్కలకు వచ్చేసి ఫర్టిలైజర్ కంటే మామూలుగా మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంటాయి. ఈ మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీకి సంబంధించినటువంటి 3 months ఓన్లీ ఖచ్చితంగా సాయిల్ అప్లికేషన్తో ఒక పక్క ఇది పేడెరువు కానివ్వండి, ఒక పక్క వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ అట్లా అప్లై చేపిస్తూ ఉంటాము 3 months వన్స్. దానికి సంబంధించినటువంటిది కూడా వీక్లీ వన్స్ ఆర్ 15 days వన్స్ ఒక మైక్రో న్యూట్రియన్ స్ప్రేలు చేస్తూ ఉంటాము. ఆ పెస్ట్కి సంబంధించినటువంటి తట్టుకున్నటువంటి వివిధ రకాల కంపెనీలు ఉన్నటువంటి ఫంగిసైడ్స్ అవి ఇవి అప్లై చేసుకుంటున్నాము. ఇదంటే చెప్పడం కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్మర్ అనేటువంటి మల్లికార్జున మరియు హేమారెడ్డి వాళ్ళు సజెషన్ తీసుకొని దాన్ని అప్లై చేసేటువంటి విధానం అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మొక్కలు 10 ఎకరాలు కాదు, ఇలాంటి వాళ్ళ చేతిలో ఒక 100 ఎకరాలు కూడా పెట్టుకొని మనం బాగా మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ మొక్కలు ఇచ్చడానికి కానివ్వండి, ఇక్కడ ఆయనకి కానివ్వండి, 10 మందికి చెప్పుకునే విధంగా ఉంటాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగానే ఉన్నాయి. ఇతర రకాల మొక్కలు చూసినట్టయితే దాంట్లో మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ ఎక్కువగా కనబడుతుంటాయి, పల్లాకు తెగులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈ మొక్కలు వచ్చేసి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అంటే ఇది దాదాపు 5 సంవత్సరాల మొక్కనే మాదిరిగా ఉంది. ఎక్కడైతే ఏది పల్లాకు తెగులు కానీ ఇంకోటి కానీ పోషకాల లోపం కానీ అట్లా కనబడలేదు. ఎందుకంటే కనబడలేదు అన్నటువంటి చెప్పుకోవడం కాదు, వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి విధి విధానాలు ఉన్నాయి కాబట్టి మొక్కలు ఈ విధంగా హెల్తీగా ఉన్నాయి. ఇటువంటి మొక్కలు రైతులకి సజెస్ట్ చేసి మీరు ఇవ్వడం వల్ల కూడా మీ యొక్క దీన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని మా మనవండి. మా చీనీ తోటలో గడ్డి మందు కెమికల్ ఏమి వాడమండి. మేము ట్రాక్టర్తోనే కల్టివేట్ చేసుకుంటాము. ఇప్పటి వరకు అసలు గడ్డి మంది ఇంతవరకు ఒక్కసారిగానే వాడలేదు. మధ్యలో అయితే ట్రాక్టర్తో తోతాము, చెట్టు మొదల్లో అయితే లేబర్ని పెట్టి క్లీన్ చేసుకుంటాము. వీడియోలో ఒక చెట్టుకి ప్రత్యేకత మాల్టా ప్రత్యేకత ఏంటంటే దీనికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ చేస్తే రంగు కానీ జంబేరి కానీ. దీంట్లో కాయ సైజు కానీ క్వాలిటీ కానీ దీంట్లో ఉండే వాటర్ కానీ చాలా జ్యూస్ ఎక్కువ వస్తుంది దీంట్లో.